5 ఇంచులు వదిలిపెట్టామనగా పెద్ద బ్యాగ్కి, చిన్న బ్యాగ్కి ఒక 1.5 ఇంచ్ వదిలిపెట్టుకోండి. ఎడ్జి ఇది అడుగు భాగం అంటే ఎడ్జి ఇది ఇటువైపు ఒక ఎడ్జి నుంచి 1.5 వదిలిపెట్టండి. పెద్ద బ్యాగ్ అయితే 5 ఇంచులు వదిలిపెట్టండి. ఇది చుట్టూ తిరుగుడు అన్నట్టు బ్యాగ్కి, అర్థమైందా? ఇది జిప్ అనుకోండి. ఈ రెండు కలిపి కుట్టుకురండి ఇట్లా. సారీ 5 ఇంచులు వదిలిపెట్టినాక ఫస్ట్ జిప్పు కుట్టండి. జిప్పు కుట్టిన తర్వాతకి ఈ మధ్యలోకి వచ్చినప్పుడు అసలు ఒక్కరు కూడా జిప్పు ఇక్కడ నుంచి ఫస్ట్ ఎడ్జి నుంచి కుట్టుకొచ్చినా, ఫస్ట్ జిప్పు కుట్టుకొచ్చిన తర్వాతకి ఈ మధ్యలో ఈ క్లాత్ యాడ్ చేయండి. ఇట్లా అర్థమవుతుందా? కొంచెం ఇట్లా మలుసుకోండి కొద్దిగా. ఇట్లా మలిసి సెంటర్ భాగం పెట్టండి. బ్యాగ్ అడుగు భాగం ఉంటుంది కదా, దాని సెంటర్ భాగం పెట్టండి. ఈ జిప్పు మధ్యలో రావాలి. ఫస్ట్ చెప్తున్నా మధ్యలో జిప్పు రావాలి. అంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటూ వచ్చినా కదా, ఫస్ట్ జిప్పు అన్నట్టు ఇది. ఇక్కడ 5 ఇంచులు పెద్ద బ్యాగ్ అయితే 5 ఇంచులు వదిలిపెట్టమని చెప్పిన, ఇది చిన్న బ్యాగ్ కాబట్టి 1.5 ఇంచు 1 ఇంచు వదిలిపెట్టి ఇక్కడ నుంచి జిప్పు వస్తుంది అన్నట్టు. ఇది జిప్ అని అర్థం, అర్థమైందా? జిప్పు ఇక్కడికి వచ్చినాక మధ్య భాగానికి వచ్చినాక ఈ క్లాత్ యాడ్ చేయాలి. కాపండి. ఈ క్లాత్ ప్లస్ ఈ జిప్పు ఇట్లా మలుసుకోవాలి. ఇట్లా కుట్టుకురావాలి. మూల కాపుకోండి. ఈ క్లైంట్లు అట్లే ఉంచి నీళ్ళు దింపకుండా ఉంటే రాదు, పాలు కాకండి ఇట్లనే. చూడండి, ఇప్పుడు నేను ఆపుతాను కదా, ఇక్కడ ఆపిన కదా, నేను పైకి అనేసి ఈ క్లాత్ ఇటు పక్క కానండి, మీకు ఈజీగా అయిపోతుంది. ఈ జిప్పులు అనేది ఇట్లా సరి చేసుకున్న తర్వాతకి ఈ క్లాత్ను కూడా ఇటువైపు తీసుకొచ్చుకోండి. అర్థమైంది? ఇప్పుడు ఇది వచ్చినాం కదా, ఇది లోపలికి వేసుకోవాలి. లోపలికి కుట్టొద్దు. ఇప్పుడు ఇక్కడ జిప్పు వచ్చింది కదమ్మా, అర్థమైందా? జిప్పు వచ్చింది కాబట్టి ఇది వరకే జిప్పు ఆగాలి కదా. దీన్ని ఏం చేయాలి? మనం జిప్పుని జస్ట్ ఇక్కడ ఇట్లా పెట్టేసి దీన్ని లోపలికి వేసుకోవాలి, పైకి రావాలి కాబట్టి. ఇక్కడికి వచ్చినాక దీని మీదకి మధ్య భాగానికి వచ్చింది కదా, దీన్ని కూడా యాజ్ ఈజీగా ఇక్కడ మలుసుకోవాలి. ఈ జిప్పు అడుగు భాగం నుంచి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, అర్థమైందా? ఎవరిదాకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇలా గుట్టుకొచ్చినాం, రెండింటిని కలుపుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆఫ్ చేసినాం. దీనికి ఇది కలిసేటట్టు చూస్తాను చూడండి, మధ్యకు వచ్చేసింది ప్లీజ్. ఇప్పుడు మన ఈ జిప్పుని ఇది కుట్టక ముందుకే, ఈ ఓపెన్ కుట్టక ముందుకే ఇది మధ్య భాగానికి వచ్చింది చూడండి, అడుగు భాగం. ఇది కుట్టక ముందుకే మనం జిప్పుని ఏం చేయాలి? క్రాస్ కుట్టుకోవాలి ఇట్లా, అర్థమైందా? అయిపోయిందా? ఇప్పుడు రెండింటిని కలిపి కుట్టుకోవాలి. సారీ, ఇప్పుడు ఇంకో జిప్పు, ఇప్పుడు దీని చుట్టూ తిరగాలి. కింద జిప్పు అయిపోయిందా? జిప్పులో సగం అన్నట్టు ఇది. ఇది 2 జిప్పులలో ఒక సగం కుట్టినాం అన్నట్టు. ఇంకో సగం ఇక్కడి నుంచి కుట్టుకోవాలి. కొద్దిగా ముందుగాలే ఇట్లా క్రాస్ పెట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వదిలిపెట్టినాం కదా 5 ఇంచులని, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచులు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచులు వదిలిపెట్టాలి. మళ్ళీ దీని నుంచి యాడ్ చేసుకోవాలి. జాయిన్ చేయకముందుకే కుట్టాలి. ఇది స్టార్ట్ చేసినాం, ఇలా రౌండ్గా వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేసినాం కదా జిప్పు, మిగతా సగం జిప్పు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాతకి ఇప్పుడు పైన బ్యాగ్ ఉంటుంది కదా, పైన వచ్చే బ్యాగ్, దాన్ని రెడీ చేయాలి. రెడీ చేసుకోండి. పై భాగానికి జిప్ వేసుకోవాలమ్మా, ఇట్లా పై భాగానికి. హ్యాండిల్స్ అనేది పాకెట్ పక్క నుంచి వస్తుంది కాబట్టి అవసరం లేదు. తీసుకున్న తర్వాతకి ఈ పాకెట్ రెడీ చేసుకోవాలి. పాకెట్ రెడీ అంటే ఇది పాకెట్ అమ్మా, పాకెట్ జిప్ వేసుకోండి ఈ విధంగా. జిప్పు అంటే తెలుసు కదా, సగం జిప్పు దీనికి యాడ్ చేయాలి, సగం జిప్పు వేరే దానికి యాడ్ చేసుకుంటూ కట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం తిరిగేటప్పుడు మీకు ఈజీగా తిరుగుతుంది ఇట్లా. జిప్పు పైన అడుగు కుట్టి నేను ఏ విధంగా కుడతానో జిప్పు ఆ విధంగా వేయండి, అర్థమైందా? ఇది బ్లాక్ క్లాత్ కానీ జిప్ వేసుకో, కోటింగ్ కోసం, బ్యాగ్ ఆగడం కోసం, సపోర్టింగ్ కోసం కింద అడుగు బాగా అట్లా కుట్టుకోవాలి. జిప్పు కాదు, నార్మల్ క్లాత్ అంతే, నార్మల్గా, అర్థమైందా?
ఇట్లా మంచి కుట్టుకున్నా ఏం కాదు కానీ వేసుకుంటే ఏదంటే మంచిగా ఉంటుంది అన్న. తర్వాతకి జిప్పు ఇట్లా అర్థమైందా, దీనికి అటాచ్మెంట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సగం జిప్పు కదా ఇది, ఇంకో జిప్పు ఇదే విధంగా ఇట్లా కుట్టుకురావాలి, ఇది నుంచి కుట్టుకురావాలి, దీనికే కుట్టుకురావాలి. అర్థమైందా, దీనికే కుట్టుకోవాలి. మార్కింగ్ చేసిన కదా, మిగతా జిప్పు అనుకోండి ఇది. మనం జిప్పు ఆ సగం జిప్పును పైన కొంచెం వేసి దీనికి ఒకటి వేసిన కదా, దీనికి ఒకటి వేస్తానని అర్థం. మాట్లాడకండి. సగం జిప్పు లేకుండా ఇట్లా అనుకుని ఇక్కడ జిప్పు కదా, సరే వీడియోలు సగం జిప్పు దీనికి వేసినాం కదా అమ్మ, ఇప్పుడు దీనికి ఇట్లా కుట్టుకొచ్చినాం కదా, ఇంకో సగం జిప్పు ఇట్లా కుట్టుకోండి. బ్యాగ్ ఇటు సైడ్ అయినా సరే, ఇటు సైడ్ అయినా సరే, ఇటు సైడ్ అయినా సరే, ఇటైనా బ్యాగ్ పైకి వచ్చేటప్పుడు ఇప్పుడు సగం ఓపెన్ చేస్తాం కదా, జిప్పులో సగం సగం చేస్తాం కదా, సగం దీనికి సగం దీనికి కుట్టినే కుట్టుకోరండి, జస్ట్ ఏం లేదు. కుట్టుకొచ్చిన తర్వాతకి ఇట్లా క్లోజ్ చేయండి. క్లోజ్ ఎక్కడ, దీన్ని ఫస్ట్ రన్నర్ ఎక్కండి. ఇక రన్నర్ ఎక్కించిన తర్వాతకి ఈ రెండింటి కలిపి రన్నర్ ఎక్కిస్తే లోపలికి వస్తుంది కదా, అప్పుడు దీన్ని క్లోజ్ చేయండి. అర్థమైందా, దాంట్లో చూడు ఇక్కడ కింద భాగం వేయాలి అంతే. ఇవరకు మీకు క్లాత్ దీని మీద కాదు, మీకు వచ్చేసి దీని పక్కన వేసుకోవాలమ్మ ఇట్లా. అర్థమైందా, మీకు పొడవు దీన్ని బట్టి బ్యాగుని బట్టి మీకు పొడవు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. బ్యాగ్ పట్టుకునే విధానాన్ని బట్టి మీ ఇష్టం అది. ఫస్ట్ హ్యాండిల్ వేసుకున్న తర్వాత ఇది కూడా జిప్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఏడవకుండా మేఘాలు ఇప్పుడు ఏడవండి. ఇట్లా అంటే ఇప్పుడు ఇది ఇట్లా పట్టుకున్నాం కదా, ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా వేసుకోండి. బ్యాగ్ మీకు జిప్పు కావాలనుకుంటే వేసుకోండి, వద్దంటే వదిలేయండి. అనుకుంటే ఇట్లా ఒకటి నార్మల్గా యాడ్ చేసేసరికి దీన్ని ఇలా కుట్టుకోండి. జస్ట్ ఈ విధంగా రెడీ చేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్నాక దీనికి యాడ్ చేసుకోవాలి. అర్థమైంది, అడుగు భాగం ఫస్ట్ ఇట్లా ఈ భాగం ఇట్లా రెడీ చేసుకోండి. తర్వాతకి పై బ్యాగ్ అన్నట్టు ఇది. అర్థమైందా, ఇది పై భాగం అన్నట్టు, ఇది పై భాగం, ఇది పాకెట్ ఇది రెండు కలిపి కుట్టాలి. అర్థమైందా, ఆ సైడ్ కుట్టుకోండి అంత చేసి. పెద్దగా ఏం లేదు, చెప్పుడు జాయిన్ చేయండి. ఇది ఓపెన్ ఉండదు ఎవరిదాకా, దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి క్లోజ్ చేయండి. తీసుకోండి, సరే బుట్ట లెక్క రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది దీని అడుగు భాగం ఇది రావాలి మనకు. తర్వాతకి ఈ జేబు ఉందా, ఈ జేబు నుంచి జిప్పు ఉంది కదా, దీన్ని ఇట్లా పట్టుకోండి. అర్థమైందా, ఇది అడుగు భాగం జిప్పు. మాట్లాడకండి, జిప్పు వచ్చింది కదమ్మా, ఇట్లా క్రాస్కి వచ్చిన జిప్పు ఉంది కదా, ఈ క్రాస్కి వచ్చిన జిప్పు ఇప్పుడు జేబు ఉంది కదా, దీనికి స్ట్రేట్ నుంచి తీసుకురండి ఇక కలిపి. అర్థమైందా, ఇక్కడ నుంచి కాదు మిడిల్ ఈ జిప్పు కానీ కుట్టుకురండి. ఇట్లా ఈ రెండు కలిపి ఇట్లా కుట్టే లోపలికి పోవాలి. అర్థమైందా, ఇట్లా జిప్పు కనబడాలి ఈ రెండు కలిపి కుట్టేటప్పుడు. ఆఫ్ చేయండి అమ్మ, ఒకసారి ఆఫ్ చేయండి రావండి అమ్మ. ఇట్లా అర్థమైందా, జిప్పు ఇది పై భాగం అడుగు భాగం కలిపి కుట్టుకురండి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, కాకపోతే మీరు ఇంకో 2-3 కుడితే మీకు ఈజీ అనిపిస్తుంది. మీరు ఇంతసేపు ఇన్ని రోజులు కుట్టిన బ్యాగ్ అట్లా కుట్టిన ఇది గట్ట కుట్టిన అనుకోండి, అప్పుడు మీకు ఈజీగా అనిపిస్తుంది. ఏదైనా అంతే కదా, రాదు బ్యాగ్ మళ్ళీ ఇంకోటి చేతిరగాలంటే కష్టం. ఈ బ్లాక్ది జిప్ అనుకోండి, ఇది లోపలికి అనుకుంటా ఉండండి. అర్థమైందా, ఇది ఇట్లా దీన్ని కుట్టుకురావాలి, దీని చుట్టూ కుట్టుకురావాలి. ఇక ఈ జిప్పు ఉంది కదా, ఇక్కడికి వచ్చింది కదా ఆటోమేటిక్గా, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఈ జిప్పు ఇలా కలిపి ఎండ్ చేయాలి. ఇక అర్థమైందా, అంతే ఏం లేదు. ఎక్స్ట్రా వచ్చిన జిప్పు తీసి ట్రావెలింగ్ బ్యాగ్ రెడీ. అర్థమైందా, జిప్పు పెట్టుకోవాలి. ఇది కూడా జిప్ అన్నట్టు, ఇప్పుడు ఇక్కడ రన్నర్ ఎక్కిస్తాం కదా, దగ్గరకు వస్తుంది ఇట్లా, ఇలా మొత్తం బ్యాగ్ అంతా లోపల పోయి
ఇట్లా ఉంటుంది కావాలనుకున్నప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది అర్థమైందా వద్దు మళ్ళీ అంతా బ్యాగ్ మొత్తం మనం చూపించింది చూడండి వీడియోలో